హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు చేస్తే అవి స్థిరంగా ఉండక కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి దూర ప్రయాణ సూచనలున్నవి. దూర ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే బంధువులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి రోజు ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగడం చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటు నిర్ణయాల వలన అనేక రకాల ఇబ్బందులను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయించుకోండి. అలాగే ఆదాయం కొంతమేర తగ్గి అప్పులు చేయవలసి రావచ్చు. ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి కనబడుతున్నవి. మీ సహాయం పొందిన వారే మీకు సమస్యలు కల్పించే అవకాశం ఉన్నందున ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కొంచెం బేరీజు వేసుకొని వారితో స్నేహం చేయండి. కుటుంబ సభ్యులు మరింత ఒత్తిడిలను మీపై పెంచుతారు. ఇక ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాభాలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులలో బాధ్యతాయుతంగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న తప్పిదాల వలన అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీపై పై స్థాయి నుండి నిఘా కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించండి. ఇక కళాకారులకు ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక రంగాల వారికి కొంత ఆదుర్ద తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు చేసిన తప్పిదాల వలన మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. ఇక మహిళలకి మానసికంగా ఇబ్బందులు తప్పవు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.